హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 30 డే 30 రివ్యూ అండి. సో, మొత్తానికైతే 30 రోజులైతే అయింది బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి. సో, ఫస్ట్ అయితే గనక నిన్న నామినేషన్స్ ఇవన్నీ అయిన తర్వాత యష్మి అండ్ ప్రేరణ మాట్లాడుకుంటూ యష్మి అంటున్నారనమాట. "అబ్బా! నాగమణికంఠని ఎలాగైనా ఎళ్ళిపోతే బావుండు. ఎందుకంటే అసలు అంత టాక్సిక్ ఐ మీన్ నెగెటివ్ పర్సన్" అన్నట్టుగా చెప్పి అన్నారండి. "ఎందుకు అంత నమ్మావా నువ్వు" అని ప్రేరణ అడుగుతారు యష్మిని. అవును, అంటే కొద్దిగా బ్యాడ్ పాస్ట్ ఇద్దరికీ ఉండేసరికి అంటే మరేమో మరి యష్మి విషయంలో ఏమైనా ఉందేమో మనకు తెలీదండి ఎక్కువగా. సో, అలా ఉండేసరికి కొద్దిగా కనెక్ట్ అయ్యాను. అందు గురించి చూస్తే బట్ స్టిల్ వాడు మొత్తం నెగెటివ్‌గా మనతోటే ఫ్రెండ్‌షిప్ చేస్తాడన్నట్టుగా చెప్పారనమాట. నాకైతే ఒకటి అనిపించిందండి ఈరోజు సినారియో బట్టి వాటెవర్ షోకేస్ చేసింది. మణికంఠని ఫుల్ ఆన్ నెగెటివ్‌గా చూపిస్తే అంటే నెగెటివే అతను. బట్ స్టిల్ ఇంకా తన మీదే కంటెంట్ అన్నట్టుగా చేస్తే గనక మిడ్ వీక్ ఎలిమినేషన్‌తో పాటు ఏదైనా సీక్రెట్ రూమ్‌కి తనని పంపించే ఛాన్స్ ఉంటాయేమో అని అనుకున్నాడు బిగ్ బాస్. బట్ స్టోరీ లైన్ ఆర్ వాటెవర్ డిస్కషన్స్ అన్నీ గూడా నాగమణికంఠ చుట్టే జరుగుతున్నాయండి. మీరు చూస్తే గత 10 డేస్ ఆర్ వాటెవర్ 5 వీక్స్ నుంచి ఎక్కువ మణికంఠ గూడా ఫుల్ ఆన్ ప్రతి కెమెరాలోనూ కనిపించేటట్టు ఈరోజు సీత గూడా అంటుందనమాట. "ఫుల్ కెమెరాకి నువ్వు ఎలాగైనా కనిపిస్తూ ఉంటావురా" అని. అలాగే అనిపిస్తుందనమాట. నెక్స్ట్ ఇంకా అదయిన తర్వాత పొద్దున్నే కిచెన్‌లో కొద్దిగా నాగమణికంఠ ఇది ఎపిసోడ్ కాదు. ఈవెన్ లైవ్‌లో గూడా కొన్ని క్లిప్స్ అయితే జూసానండి. దాంట్లో యాక్చువల్‌గా అయితే నాగమణికంఠదే తప్పు. ఎంతసేపు తనకి నామినేషన్స్ ఇష్యూ అని ఇదని అంటే ప్రతిసారి తనకి పాస్ట్ ట్రిగ్గర్ చేసుకుంటే పాస్ట్ అంటే బయట పాస్ట్ అని కాదండి. ముందర రోజు జరిగింది గూడా ఇంకా ట్రిగ్గర్ చేస్తూ ఇలా కూర్చుంటే అది గూడా నబీల్‌కి కొద్దిగా గుడ్ అడ్వైస్‌లు ఇచ్చే పర్సన్స్‌లో నబీల్ గూడా ఒకడు. అలాంటిది తన్ని గూడా ఇది చేస్తుంటే కష్టము. అదే గూడా నిన్న నైట్ గూడా అంటే ముందర రోజు నామినేషన్స్ తర్వాత జరిగిన దాంట్లో గూడా కొద్దిగా నబీల్‌కి తనకి చిన్న క్లాష్ వచ్చిందంట. బట్ ఇక్కడేమో వచ్చేసి మేబీ ఆ క్లాష్‌నే గుర్తుంచుకున్నాడో ఏంటో మనకు తెలీదు. అక్కడ ఏం జరిగిందా అన్నది మనకి ఎపిసోడ్‌లో అయితే వేయలేదు. అది క్యారీ ఆన్ చేసుకుంటూ ఇక్కడేమో ఎళ్లి వాళ్ళ గదిలో ఉన్న వెజిటబుల్స్ తెమ్మని వీళ్ళు చెప్తేనేమో ఎళ్తూ ఉంటే ఈవెన్ ప్రేరణ వచ్చి విష్ణుప్రియ వచ్చి నబీల్‌కి "నువ్వు వెళ్లి లోపలున్న ప పన్నీర్ తీసుకురా త్వరగా" అంటేనేమో సరే తనేమో తీసుకొని "ఇదిగో అవి కూడా తీసుకొచ్చారా ఇదే" అని మామూలుగానే అన్నాడు. క్యాజువల్‌గానే అనుంటాడండి. ఎందుకంటే మనకి బయటికి మాటలు వినిపిస్తున్నాయి. అక్కడేమి ఇన్సిస్ట్ చేసి "నువ్వు ఖచ్చితంగా అదే తే, ఇలా తే" అని చెప్పలేదు నబీల్. సో, ఇక్కడైతే గనక 100% నాగమణికంఠ ఓవర్ యాక్షన్ చేసినట్టే అనిపించిందండి. ఎందుకంటే మనతో పాటు మనకి స్నేహంగా, మంచిగా ఉన్న వ్యక్తుల్ని గూడా దూరం చేసుకొని, అక్కడి నుంచి నాతో ఎవరు మాట్లాడట్లేదు అనుకోవడం చాలా తప్పు. అది బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట మణికంఠది. అది చాలా చెత్తగా అనిపించింది. ఇదే ఇంకా నబీల్ గూడా ఫీల్ అవుతూ ఉంటే, నిఖిల్ ఏమో వచ్చి ఒక మాట అయితే అంటాడు. ఇది చూస్తే మాత్రం నిఖిల్ సైడ్ నుంచి అయితే ఏమంటాడంటే, "నేను నీకు నిన్న నైటే చెప్పాను గదా! ఇంక నీకే పొడుస్తాడని." ఇది నేను 2 అర్థాల కింద తీసుకుంటానండి. ఒకటేంటంటే నిఖిల్‌కి గూడా అలా జరిగింది కాదనట్లే. బట్ నిన్న విష్ణుప్రియ ఒకటి చెప్తుంది చూడండి. ఏంటి నాకు ఆహ్, నోటి దూలున్న వ్యక్తే నన్ను నోటి దూలు అంటున్నారు ఇదని అంటే, మీరు గమనిస్తే గనక నిన్న గూడా పృథ్వీ ఏంటి చేస్తావు నిన్ను రెచ్చగొడితే ఏం చేస్తావు అంటే, రెచ్చగొడితే ఏముంటది రెచ్చిపోతాడు అని జెప్పి అంటాడనమాట. అలాంటి మాటలు అంటిస్తూ ఉంటాయండి కొద్దిగా. అంటే ఎదుటి వ్యక్తి కొద్దిగా ఇదిగా ఉన్నప్పుడు లేకపోతే అంటే ఒక మనిషి పైన మనకి కోపం రావడానికి ఇంకా అవి అగ్నికి ఆజ్యం పోసినట్టు అంటారు చూడండి. అలాగా ఇక్కడ నిఖిల్ గూడా చెప్పాను గదా! ఇప్పుడు నీకే నెక్స్ట్ పొడుస్తాడు అనడం. యష్మి విషయంలో అక్కడ జరిగింది జెండర్ దీని గురించి వచ్చినప్పుడు గూడా చూడరా నిన్నే అంటున్నారు అని చెప్పి ఎక్కించినట్టు కొద్దిగా చేస్తూ ఉంటాడు ఇది. ఇది నిజంగానే నోటిదోలండి. ఇది తగ్గించుకుంటే మంచిగా ఉంటుంది నిఖిల్‌కి. ఆ చిన్న క్రాస్ లైన్, బోర్డర్ లైన్ దాటుతున్నట్టు అనిపిస్తుందనమాట. నెక్స్ట్ ఇక్కడైతే గుడ్ అడ్వైస్ ఆదిత్య గారొచ్చి ఇచ్చారండి. "మీరిద్దరు ఫ్రెండ్స్ కిందున్నారు. ఎప్పుడూ కొట్టుకోని వాళ్ళు ఇప్పుడు కొట్టుకోకూడదు. అలా ఉండాలి" అని ఇది పెద్దతనులాగా మంచిగా మాట చెప్పాడనిపించింది. చాలా బాగా అనిపించింది. అప్పటికి ఇంకా అర్థం చేసుకోడు. మరి మేబీ అక్కడ ఎపిసోడ్ అయితే కట్ చేశారండి.
గానీ ఇంకా అంటే నబీల్ చెప్పడానికి చేస్తున్నా గూడా, లేదు నేను ఇలా ఉన్నా, అలా ఉన్నా, నాకు మైండ్ సెట్ కావట్లేదు అన్నట్టుగా చెప్తున్నాడు గానీ, ప్రతి నామినేషన్స్‌కి ప్రతి వారం ఉంటారు. అది దాన్ని అది నేను అనుకోవడం దానివల్ల ఇష్యూ ఏమి ఉండదండి. ఎందుకంటే ఫస్ట్ బిగ్ బాస్ ఇంట్లోకొచ్చామంటేనే రెండిట్లకి నామినేషన్ మనం చేయడానికి, నామినేషన్ మనం తీసుకోవడానికైతే రెడీ అయితే ఉండాలండి. బయట జనాల్ని ఇంప్రెస్ చేస్తామా, చేయమా అన్నది అంతా గూడా అది సెకండరీ గానీ, ఫస్ట్ అయితే రూల్స్, రెగ్యులేషన్స్ ఇలాంటివి కొన్ని ఉన్నవన్నీ గూడా తనకు అర్థం అవ్వాలి. ఇంకా ఫిఫ్త్ వీక్ వచ్చినా గూడా ఇంకా నామినేషన్స్‌కి నేను ఇది, అది అనుకుంటూ కూర్చుంటే ఆ ప్రెషర్ అయితే ఉంటుంది కాదనట్లేదు గానీ, దాని ద్వారా గుడ్ ఫ్రెండ్స్‌ని కోల్పోకూడదు. సో, అదైతే నాగమణికంఠ నుంచి అయితే తప్పండి. నెక్స్ట్ ఇంకా సీత దాని తర్వాత కూర్చొని డిస్కషన్స్ ముందరే చెప్పుకుంటారు. సీత సైడ్ ఉన్నాడు కాబట్టి మనం ముందరే మాట్లాడుకుందాం. ఒకవేళ ఏం జరిగినా ఇలాగా వెళ్ళిపోవచ్చు, ఉంటే ఉండొచ్చు అన్న కాన్సెప్ట్స్ వస్తున్నాయి కాబట్టి బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తాడనమాట. ఈ రోజున మళ్ళీ ఆహ్, ఆహ్, ఫినాలే కాదు. ఏంటది మాట రావట్లా. ఆ గేమ్ ద్వారా ఇప్పుడు ఎవరైనా వైల్డ్ కార్డ్స్‌ని ఆపడానికి లేదు. ఎలాగంటే మీరు ఓన్లీ గెలిస్తేనే ఆపగలరు. అప్పుడు కూడా 1.5 లాక్ ఇస్తూ ప్రతి గేమ్‌కి ఓడిపోతే గనక ఒక వైల్డ్ కార్డ్ అయితే వస్తారు ఖచ్చితంగా అని చెప్పారనమాట. సో, సీత వచ్చి అంటారు, "నువ్వు ఫోర్స్‌ఫుల్‌గా నన్ను ఇది చెయ్యకు. నీకు ముందరే చెప్తున్నాను. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా క్లాన్ సైడ్ తీసుకో. అంతేగాని నీ ఇండివిడ్యువల్‌గా ఏదో మాట్లాడినట్టుగా చేయొద్దని." ఇక్కడైతే సీతకి ఆ ముందర వాళ్ళ డెసిషన్ వాళ్ళ సైడ్ ఉన్న డిస్కషన్‌లో తిను అనవసరంగా సాక్రిఫైస్ అని తీసుకునే డెసిషన్ గాని, లేకపోతే ఎవరన్నా అన్న డెసిషనే గుర్తుంది కాబట్టి, నువ్వు కావాలని అటు ఇటు ఫ్లిప్ అవ్వద్దు అన్నట్టుగా ఆ ఇంప్రెషన్ అయితే క్రియేట్ అవుతుంది కాబట్టి, ఆల్రెడీ తను వీడియో చూసారు. నామినేషన్‌లో మణికంఠనే పెట్టారు కాబట్టి, అక్కడ క్లియర్‌గా అయితే తను చెప్పింది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ నాగమణికంఠ గూడా ఫీల్ అవ్వడంలో తప్పేం లేదు. తను గూడా అనుకునుంటాడు. ఎందుకు ప్రతిసారి ఇంక దొంగ కిందే జూస్తారు అన్నట్టుగా అనుకున్నాడనమాట. సో, తను గూడా చెప్తాడు, "అలా అనుకోద్దు. నీకింత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినా గూడా నువ్వు మళ్ళీ నన్ను అలా అనుకుంటావేంటని." ఇంకా అదే సాగదీస్తున్నట్టే ఉంటుందండి. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్ మొత్తం నాగమణికంఠని చూపించడంతోటే సరిపోయింది బిగ్ బాస్‌కి. ఆబ్వియస్‌గా నాకు తెలిసి మిడ్ వీక్ ఎలిమినేషన్‌ని ఏదైనా కొద్దిగా ఇది చేయడానికి తననేమన్నా సీక్రెట్ రూమ్‌కి పంపించడానికి ట్రై చేస్తున్నాడేమో 2 రోజులు అన్నట్టుగా అనిపిస్తోంది. సో, చూడాలనమాట. నెక్స్ట్ ఇంక దాని తర్వాత స్విమ్మింగ్ పూల్ టాస్క్ అయితే మొదలైందండి. ఇందులో ఏంటంటే స్విమ్మింగ్ పూల్‌లో కొన్ని టైర్స్ లాంటివి లాక్ చేసి పెట్టారు. ఆ లాక్‌ని తీసుకొని రావాలి. ఇక్కడైతే నిజంగా ఇద్దరు ఆడారు. స్విమ్మింగ్ పూల్ సేమ్ కీయే 2 లాక్స్‌కి సేమ్ కీ ఉందనమాట. నిఖిల్ అయితే అది ఎందుకో అది తట్టింది తనకి మంచిగా. సో, తను తీశాడు. కాకపోతే వితిన్ ద టైమ్ లిమిట్ 10 మినిట్స్ అన్నారండి. ఈ ఆట చూస్తే గనక ఈ ఆట కొద్దిగా కష్టమైంది. ఎందుకంటే అక్కడ ఊపిరి పీల్చుకోకుండా నీళ్ళల్లో ఉండి మళ్ళీ పైకి వచ్చి ఇది చేయాలి. ఇక్కడ కొద్దిగా ఈవెన్ దో అది స్విమ్మింగ్ పూలే కాబట్టి కొద్దిగా ఎవరైనా లైట్ వెయిట్ వాళ్ళే ట్రై చేసుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే విష్ణుప్రియకి కాస్త అది ఆహ్, గట్టెక్కాలి, దిగాలి అనడంలో కొద్దిగా కష్టం. బట్ తనకి స్విమ్మింగ్ తెలుసంట. సో, అందు గురించి తను రెడీ అయ్యారు. ఈవెన్ క్లాన్ గూడా ఎవరు ఏమి వద్దు అని గూడా ఏం చెప్పలేదు. సో, ఆ డిస్కషన్ బట్టి తను రెడీ అని అందరూ ఓకే అనుకున్నట్టున్నారు. సో, అక్కడ నైనిక సంచాలకుగా చేశారు. అంతా బానే గేమ్ అయితే జరిగింది. నిఖిల్ టీము ఇద్దరు ఓడిపోయారు కాబట్టి ఎవరికీ డబ్బులు రాలేదు. సో, ఒక వైల్డ్ కార్డ్ అయితే ఎంటర్ అవుతాడు అన్నట్టుగా చెప్పారు. సో, ఇంతకుముందు 9 ఉన్నారు. ఇప్పుడు 10 అయ్యారనమాట. దాని తర్వాత విష్ణు అండ్ నిఖిల్ దిగారని చెప్పాను కదా! దాని తర్వాత బాల్స్ టాస్క్ ఒకటి పెట్టారండి. బాల్స్ ఏమో అందులో వెయ్యాలి. ఇక్కడైతే ఫస్ట్ అయితే అప్రోచ్ అయ్యింది మాత్రం అంటే మనకి ఎపిసోడ్‌లో చూపించింది నాగమణికంఠ అంటాడనమాట. ఇది కొద్దిగా ఈజీ అని కాదు. ఐ మీన్ వెయిట్‌లెస్ అయితే కావాలి. సో, నేను వెయిట్‌లెస్ ఉంటాను కాబట్టి నేను ఇది ట్రై చేస్తాను అన్నట్టుగా చెప్పారు. ఇక్కడ నాకు అర్థం కానిదేంటంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎవ్వరూ గూడా అపోజ్ చేసినట్టు ఎక్కడ చూపించలేదండి. అంటే ఓకే. యూ ఆర్ గుడ్. నువ్వు వెళ్ళు అనే చెప్పారు గానీ, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు కాదు మేము వెళ్తాం అని గూడా ఎవ్వరూ ఏమి అడగలేదు. అంటే నబీల్ గాని లేకపోతే అంటే మేబీ కన్విన్స్ అయ్యుండొచ్చు తన మాటలకి. సో, అదే తీసుకోవాలి. స్టిక్ ఆన్ అయ్యుండాలి. సో, అదే తీసుకున్న తర్వాత అక్కడికెళ్ళి ఆడారు. బానే ఉంది. బట్ ఇక్కడేమో సంచాలకుగా నిఖిల్ ఉన్నారండి. అటు సైడేమో యష్మి పార్టిసిపేట్ చేశారు. ఇక్కడైతే క్లియర్‌గా నాగమణికంఠ చేసిన మిస్టేక్ అయితే కీప్ ఆన్ చెప్తున్నాడనమాట. మాట్లాడొద్దని. కానీ అది ఫస్ట్ పాయింట్స్ తీసుకోకుండా అంటే మధ్యలో ఏదైనా పాయింట్స్ తీసుకున్నాను ఆల్రెడీ నువ్వు చెప్పిందే నేను చేశాను అంటాడు గానీ,
ఆల్రెడీ పాయింట్స్ వచ్చినా గూడా మేబీ గేమ్ మధ్యలో ఉన్నప్పుడు మనకు ఇంకోటి అంటే బయట ఉన్న వాళ్ళకి ఇంకో ఐడియా ఏమైనా తట్టొచ్చు. సో, అదేంటో తెలుసుకొని నెమ్మదిగా ట్రై చేస్తే బావుండేది. తను అక్కడ కూడా ప్రెషర్ తీసుకొని నా మీద ప్రెషర్ పెడుతున్నారు అన్నట్టుగా వీళ్ళ మీద నెట్టేద్దామని చూసాడేమో. అలా కాకుండా నీట్‌గా తను అనుకున్నది ఆడి వీళ్ళు చెప్పింది వింటే బావుండేది. బట్ అదైతే ఓడిపోయారండి. వాళ్ళు చెప్తూనే ఉన్నారు. బాల్స్‌ని కరెక్ట్‌గా అరేంజ్ చేసుకో అని చెప్పినా గూడా తను వినిపించుకోలేదు. సో, ఆబ్వియస్‌గా అది లాస్ అయ్యారనమాట. ఇక్కడైతే కొద్దిగా ఛాన్సెస్ అయితే ఉండేది. ఎందుకంటే యష్మి కన్నా ముందరే నాగమణికంట పెట్టారు. తను ఛాన్సెస్ అర్థం చేసుకోకుండా అంటే అక్కడ నబీల్ చెప్పాడనమాట వచ్చేయమని బ్యాక్‌కి. సో, అది గూడా కన్సిడర్ చేసాడేమో మనకు తెలీదు గానీ అసలక్కడేమో మాటలు వద్దు, మాట్లాడొద్దని చెప్పడం నాకైతే నచ్చలేదనమాట. సేమ్ ఇదే దాని తర్వాత ఏమవుతుందంటే ఆబ్వియస్‌గా నాగమణికంట యష్మి గెలిచింది. నాగమణికంట ఓడిపోయారు. సో, ఇప్పుడు ఎవరినైనా తీసేయమని చెప్తేనేమో వీళ్ళొచ్చి డిస్కషన్ పెడతారు. పాయింట్స్ చెప్పండంటే ఫస్ట్ అయితే గనక నైనిక అంటుంది. నేను ప్రేరణని తీసేయాలనుకుంటున్నాను అని చెప్పి డైరెక్ట్ చెప్తుందనమాట. సరే ప్రేరణ ఏమో ఎవరిని తీసేయమంటావు అంటే నేనైతే గనక నాగమణికంట అండ్ విష్ణు ఆల్రెడీ ఎళ్లి ఓడిపోయారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకళ్ళని తీసేయాలి. ఎవరైనా ఓకే అని చెప్తుందనమాట. అది కరెక్ట్ పాయింటే. ఆల్రెడీ వాళ్ళకి ఆ రోజు జరిగే ఇండివిడ్యువల్ టాస్క్స్‌లో వాళ్ళకొచ్చే ఛాన్సెస్ అయిపోయింది. ఇంకా ఆడరు అని కాదు గానీ అంటే నెక్స్ట్ ఛాన్స్ వస్తుందా రాదా అందరికీ ఛాన్సెస్ రావాలి అనుకుంటున్నారు కాబట్టి సో, వాళ్ళిద్దరూలో ఒకళ్ళు ఆడకూడదనేది తీసేయమని చెప్పడం కరెక్టే తన సైడ్ నుంచి. ఇక్కడ నాగమణికంట ఏమో తను కొద్దిగా ఒంట్లో బాలేదంటోంది కదా! ప్రేరణ అని కావాలని అది అంటే, అంటే తను చెప్పింది మామూలుగానే చెప్పినా గూడా అది అవసరం లేదు. ఇక్కడ ప్రేరణ అయితే గనక క్లియర్‌గా అయితే చెప్పింది. గేమ్స్‌లో గనక ఈ హెల్త్ ఇష్యూస్ అయితే తీసుకురావద్దు. నన్ను తీసేయడానికి సంబంధం ఎందుకంటే ప్రేరణని గాని, సీతని గాని తీసేయమన్నాడు. అది తీసుకురావద్దు. నేను ఆడతానా లేదా అన్నదే చెప్పండి. నేను ఆడడానికి నీకు ఇష్టం లేదంటే, అదంటే లేదు నాకు ఇంతే థాట్ వచ్చింది అని జెప్పాడు గానీ, యాక్చువల్‌గా అయితే అక్కడ ప్రేరణని తీసేయమని క్లియర్‌గా అయితే చెప్తాడనమాట. ఇంక నెక్స్ట్ ఇక్కడ నబీల్ వచ్చి ఏమంటాడంటే సీత అని అనుకుంటున్నా. ఎందుకంటే చీఫ్‌కి ఆల్రెడీ తనకి ఇమ్యూనిటీ ఉంది. సో, ఇప్పుడైతే నామినేషన్స్‌లో మిగిలిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఎలాగైనా ట్రై చేయాలనుకుంటున్నాం అని. విష్ణు కూడా ఇక్కడ అది నేను ఒప్పుకుంటాను గానీ అని చెప్పి మళ్ళీ మణికంఠ గురించి కూడా ఒకటి చెప్పింది. తను పాయింట్స్ పెట్టినా వినట్లేదు అని ఇందాక జరిగిన గేమ్ టాస్క్‌లో కూడా తను ఫుల్ ఆన్ ఫైర్ అవుతూనే ఉన్నాడు. నాకెవరు చెప్పొద్దు ఇది అని అంటే నాగమణికంఠ అంటాడు లేదు నేను ట్రై చేశాను. మీరు చెప్పింది తీసుకున్నానంటే అది కాదండి. మిడిల్ ఆఫ్ ద గేమ్ ఏదైనా ఒక పాయింట్ కలిసి వస్తే టీమ్ వర్క్‌గా ఎళ్తూ ఉండాలి గానీ టీమ్ ప్లేయర్ కింద అయితే తను ఎప్పుడూ లేడు. ఇండివిడ్యువల్ ప్లేయర్ కిందే షోకేస్ చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి సో, తనది తీసుకోలేకపోయాడనమాట. సో, ఇక్కడైతే నేను విష్ణు పాయింట్స్ అయితే కరెక్ట్ అని చెప్తాను. సో, అదే జరిగింది. ఇంకా నబీల్ అయితే ఇక్కడ ఎందుకో ఏం చెప్పాడంటే తనని కార్నర్ చేస్తున్నట్టు చెయ్యొద్దు. బయటన అది ప్రొజెక్ట్ చేయొద్దు అని డైరెక్ట్‌గా అంటే సీత అంటుంది. అదెవరు కార్నర్ చేస్తారు ఏమీ కాదు ఇదని. బట్ ఇంకా స్టిల్ అక్కడ క్లియర్‌గా మిగిలిన గర్ల్స్ ఎవరు గూడా క్లియర్‌గా అయితే చెప్పలేదండి. నాగమణికంఠని తీద్దామా లేకపోతే ఎవరినైనా సీతని తీద్దామా అనేది గూడా క్లియర్‌గా ఎవరు చెప్పలా. ఇంకా బయటకొచ్చిన తర్వాత నిఖిల్ అండ్ పృథ్వీ అనుకుంటారు. ఇక్కడైతే గనక సీతని తీసేస్తే బెస్టు. లేకపోతే నాగమణికంఠ ఎళ్ళిపోతాడేమో. ఇలాగేదే నాగమణికంఠని చూస్తే బాధేసిందని యష్మి అంటుందనమాట. దాని తర్వాత తీసిన తర్వాత. బట్ అక్కడ వచ్చేసి ఎవరెవరు అనేది రైస్ అనుకుంటారు వాళ్ళు వీళ్ళు కాంతారా టీం నుంచి. ప్రేరణ అయితే క్లియర్‌గా చెప్పింది కదా! మణికంఠని గాని, విష్ణుని గాని అందరికీ కూడా ప్రేరణ, సీత, విష్ణు మిగిలారు. మణికంఠ ఈళ్ళ ముగ్గురిలో ఎవరినైనా తీయమని చెప్పారనమాట. కానీ లోపల ఇండివిడ్యువల్‌గా నేను డెసిషన్ తీసుకుంటాను అని చెప్పింది సీత. ఇంక మీరందరూ బయటికెళ్ళిపోండి ఇదని చెప్పి. బట్ క్లియర్‌గా అక్కడ కూడా నేను నాగమణికంఠని ఉంచుతాను. నా అంతటికి నేనే ఎళ్ళిపోతానంటే నైనిక అంటుందనమాట. అదేంటి నువ్వెలా ఎళ్ళిపోతావు? నువ్వు నిన్న గూడా మొన్న వైపు కూడా ఎక్కువ ఆడలేదు కదా! అది కాక ఇదే అని చెప్పడం తనకి మేబీ ట్రిగ్గర్ అయిందో ఏంటో. బట్ అందరి ముందర వచ్చి మణికంఠని తీసేస్తున్నామని చెప్పారనమాట. మణికంఠని తీసేయడం తప్పేం కాదు. ఎందుకంటే తనకు ఛాన్స్ వచ్చింది. ఫెయిర్ ఛాన్స్. తను యూటిలైజ్ చేసుకోలేదు. ప్లస్ విష్ణుప్రియ చెప్పిన పాయింట్స్ అయితే కరెక్ట్. అంటే ఈరోజు లాస్ట్ టైమ్ చెప్పిందే డెసిషన్ మేకింగ్ మణికంఠని తీయడం పెట్టిన పాయింట్స్ అయితే తప్పు. బట్ ఈసారి పెట్టిన పాయింట్స్ అయితే రైట్ అనమాట. సో, అలాగా మణికంఠని తీసేశారు. మణికంఠ తర్వాత ఇంకా నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఈ బాల్స్ ఆడే గేమ్ అనమాట. 2 టేబుల్స్ పెట్టి అటు నుంచి ఇటు బాల్స్ పంపించాలి. సో, అందులో ఏమో నాగమణికంఠ సంచాలక్‌గా చేశారు. ఇంకా
బోత్ ఎవరు ఆదిత్య అండ్ మన నబీల్ వాళ్ళిద్దరూ కలిసి ఆడాలనమాట. వాళ్ళిద్దరూ చెప్తారు. ఇక్కడ నబీల్ ఏమో యాహ్! నేను పార్టిసిపేట్ చేస్తాను అన్నట్టుగా అన్నాడు. సో, అది అక్కడ మనకి ఎవ్వరు గూడా అపోజ్ అయితే చేయలేదు. ఓకే. నబీల్ వెళ్ళు అని చెప్పేసి అన్నారు. చీఫ్‌గా అది నిర్ణయం తీసుకోవచ్చు. తను ఒకవేళ తనని స్టాప్ చేయాలంటే గనక. సో, తనేమో నేనెళ్తాను అనేసరికి ఓకే ఎళ్లారు. వితిన్ 5 మినిట్స్‌లో ఏమో ఒక 50 పాయింట్స్ అయితే తేవాలని చెప్పారు. అదేమో బాల్స్ ఏసిన తర్వాత అది ఎళ్లి ఏ పాయింట్స్ దగ్గర పడితే అది. ఇక్కడ క్లియర్‌గా లక్ అన్ని గేమ్స్‌లోనూ లక్ గూడా ఉంటుందండి. ఈవెన్ దో మనం హార్డ్ వర్క్ పెట్టినాను. అంటే హార్డ్ వర్క్ మన యొక్క ప్లానింగ్ అలాగే లక్ గూడా అనమాట. సో, ఇక్కడైతే వేసినవన్నీ గూడా దాదాపుగా ఆదిత్య గారికి పడిపోయాయి. వితిన్ 1 ½ మినిట్‌లో పడ్డాయంట అవన్నీ. బట్ నబీల్ గూడా అదే టైంకి అన్నీ ఏసాడు. ఆహ్, అబ్ అంటే నెక్స్ట్ ఇంకో 1 మినిట్ లైక్ 2 మినిట్స్‌కి తనవి పడ్డాయనమాట. బాల్స్ అన్నీ గూడా. బట్ కొన్ని కొన్ని మిస్ అయ్యాయి. ఆదిత్య గారు విన్ అయిపోయారు. ఒక వైల్డ్ కార్డ్ అయితే తీసేశారు. ఇక్కడ వచ్చిన గేమ్‌కి ఏమైందంటే ఆదిత్య గారు ఆడుతున్నప్పుడు అన్నీ పడ్డం వల్ల నబీల్ అయితే ఓడిపోయారు. సో, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు గెలిచారు కాబట్టి రెండిట్లో ఒకళ్ళని తీసేయాలనమాట. సో, తీసే ఛాన్సెస్‌లో ఈసారి శక్తి టీమ్‌కి ఛాన్స్ ఇచ్చారు. సో, ఎవరిని తీసుకుందాం అని చెప్తంటేనేమో ఇక్కడ వీళ్ళందరూ గూడా ఎవరిని తీద్దాం, ఎలా తీద్దాం అనే ప్లానింగ్‌లోనే ఉన్నారనమాట. ఉన్నప్పుడు సీతనైతే తీద్దామని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ నాకోటైతే అర్థం కాలేదు. ఆదిత్య ఉన్నప్పుడు ఆదిత్యకైతే నిర్ణయం ఏమీ చెప్పలేదండి. ఈవెన్ దో తను గెలిచినా గూడా ఎవరిని తీసేద్దాం అన్న విషయం మీద ఎవరు చెప్పలేదు. బట్ వాళ్ళొచ్చి సీతని తీసేశారు. సీత ఏమో ఇంకా అది ఏడుపు ఏడ్చారనమాట. నన్నెందుకు తీసేశారు కొద్దిగా అని వెళ్ళి లోపలికెళ్ళి బాధపడి నేను నిన్న మొన్న గూడా ఆడలేదు. మీ అందరి గురించి సాక్రిఫైస్ చేశాను అన్నట్టుగా మాట్లాడుతుంది. సో, అది క్లియర్‌గా అయితే నాకేమనిపించిందంటే తను చెప్పకుండా కొన్ని స్కిప్ చేసినట్టు అనిపించింది. నబీల్‌ని తీసుంటే కరెక్ట్. నేనంటే లేదు నువ్వు నబీల్‌ని తీయమని లాస్ట్ టైం గూడా నువ్వు నబీల్ కన్నా నన్ను తీసినా బావుండేది. నబీల్‌ని ఎందుకు తీశారు అని చెప్పి అన్నావు. లాస్ట్ టైము అదే పెట్టుకున్నావు. అందుగురించే నబీల్ నుంచి నిన్ను తీసేసాం అని చెప్పి చెప్తారనమాట పృథ్వీ వాళ్ళు. అదేంటది నేనేం అలాగేం అనలేదే. నేనెప్పుడు అనలేదు. అది వీడియో ఉంటే చూస్తాను ఇది అదని. బయటకొచ్చిన తర్వాత నబీల్ ఏమో యష్మి, ప్రేరణ మాట్లాడుకున్నారంట. నబీల్ ఏమో మన నాగమణికంఠతో అంటాడనమాట. అలా ఎలా అనుకుంటారు? ప్రేరణ గేమ్ ఇది. నా గేమ్ కాదు అని చెప్పి ప్రేరణ అయితే బాగా ఆడేది. నేను అనవసరంగా దిగానన్నది. నాకది బాధేసిందని నబీల్ అంటాడనమాట. ఎట్ ద సేమ్ టైమ్ అటు సైడ్ గూడా విష్ణుతోటి వీళ్ళతోటి అనుకుంటారనమాట. నబీల్ కాకుండా ఇంకెవరైనా ఎళ్తే బావుండేది. ప్రతిసారి నబీల్‌నే పంపిస్తున్నారు వీళ్ళు అని చెప్పి. అది అంటే నిన్న లాస్ట్ వీక్ గేమ్స్ అన్నీ గూడా నబీలే ఆడాడు కాబట్టి ఈసారి వీళ్ళందరికీ ఛాన్స్ వస్తాయేమో అని చెప్పి వీళ్ళు అనుకున్నారంట యష్మి వాళ్ళందరూ. బట్ నబీల్‌కే ఇవ్వడం వల్ల వీళ్ళు చీఫ్‌ని తీసేద్దాం అని చెప్పి చీఫ్‌ని తీసేసారనమాట. సో, కన్వర్జేషన్స్ అయితే అలా జరిగాయి. మొత్తానికైతే దాని తర్వాత యష్మి, పృథ్వీ అండ్ వీళ్ళు నిఖిల్ కూడా అనుకుంటారనమాట. అక్కడ సీత బాధపడడంలో ఇదేం లేదు. ఎందుకు ఇప్పుడేమో తనని అనవసరంగా తీసేశారని చెప్పి అంటోంది. అదే గనక నబీల్‌ని కాకుండా ఎవరిని తీస్తే ఏమనేదో అన్నట్టుగా ఏదో మాట్లాడతారనమాట. సో, మొత్తానికైతే ఆ రివ్యూ ఇలా ఉందండి ఈ రోజుకి. మీకు నా రివ్యూ నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. మీకు కమెంట్ అయితే చేయండి. మేము తెలుసుకుంటాము. మళ్ళీ రేపటి ఎపిసోడ్‌లో కలుద్దాం. బాయ్.